హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే కాణిపాకం వెళ్తున్నాము. అందరూ హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పరా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ టైం కాణిపాకం వెళ్తున్నాను. మీరు కూడా ఫస్ట్ టైం కాణిపాకం వెళ్తున్నట్లయితే కామెంట్ చేయండి. ఇంకా వ్యూ అయితే సూపర్ గా ఉంది, చూసేసేయండి మీరు కూడా. వ్యూ అయితే సూపర్ గా ఉంది. మేము మార్నింగ్ 9 కి బయలుదేరేసి వచ్చాము, కానీ ఇప్పుడు టైం వచ్చి 11:30 అయింది. ఆఫ్టర్నూన్ టైం అయినా బయట ఎండలు ఎక్కువ ఉన్నా చూసానికి వ్యూ అయితే చాలా సూపర్ గా ఉంది. అయితే చుట్టుపక్కల కొండలు, ఆ పచ్చని చెట్లు, మధ్యలో రోడ్డు, ఇంకా చుట్టుపక్కల కోకోనట్ ట్రీస్ చూసేదానికైతే చాలా సూపర్ గా ఉంది వ్యూ అయితే. అసలు నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా కాబట్టి నాకు అలా అనిపిస్తుంది. ఇంకా తినేదానికి ఏమైనా స్నాక్స్ తీసుకున్నామని చెప్పి ఇంకా రోడ్డు పక్కన ఉన్న స్వీట్ బేకరీ దగ్గరికి వచ్చాము. అది స్వీట్ బేకరీనో లేక ఇంకొకటి అసలు నాకు తెలియదు, అసలు నేమ్ చూడలేదు, ఆ షాప్ నేమ్ చూడలేదు అసలు. కానీ అక్కడైతే అన్ని రకాల స్నాక్స్ ఉన్నాయి. మీరు కూడా ఎప్పుడన్నా కాణిపాకం వెళ్ళేటప్పుడు వెళ్లే దారిలో లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది షాప్, ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ అన్ని రకాల స్నాక్స్ ఉన్నాయి, ఇది లేదంటూ ఏం లేదు అసలు, ప్రతి ఒక్కటి ఉంది. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అన్ని రకాల స్నాక్స్ నేను. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. కానీ అక్కడ స్నాక్స్ టేస్ట్ అయితే చాలా సూపర్ గా ఉంది, నేను తిన్నా కాబట్టి. మీరు కూడా ఒకసారి తిని ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే మేము స్నాక్స్ అయితే తీసుకొని తినేసి కూడా ఇంకా బయలుదేరి వెళ్తున్నాము. ఇంకా కాణిపాకం దగ్గరలోనే ఉన్నాము, ఇంకా కొద్దిసేపట్లో ఇంకా కాణిపాకంకి వెళ్తాము. ఇంకా కాణిపాకంకి అయితే వచ్చేసాము, ఇదే ఎంట్రింగ్. ఇంకా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఇంకా కార్ పార్కింగ్ చేసి ఇంకా దేవుడి దర్శనానికి వెళ్తున్నాము. మేము అందరం నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఓకే ఇంకా దర్శనానికి కొంచెం లేట్ అవుతుంది, కొంచెం సేపు వెయిట్ చేయండి అని చెప్పారు. సరేలే అని చెప్పి కొంచెం సేపు వెయిట్ చేస్తున్నాము. సరేలే ఆ లోపు ఆ గుడి చుట్టూ తిరిగేసి కొంచెం వీడియోలు తీసుకుని వద్దాం అని చెప్పి నేను మా బావకి వెళ్తున్నాము. వాడు చూడండి నాకంటే ముందు వెళ్తున్నాడు, బాగా తెలిసినట్టు వాడికి.
ఇంకా దేవుడి దర్శనం మాకైతే ఫాస్ట్ గా జరిగిపోయింది. చాలా అద్భుతంగా ఉంది లోపలైతే. లోపల ఏమైనా వీడియోస్ తీద్దాం అనుకున్నా కానీ ఫోన్స్ అలవ్ లేవంట లోపలికి. ఇంకా అక్కడే ఫోన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయినాము. సో లోపల వీడియోలు ఏం తెలియదు. దర్శనం అయితే మాకు చాలా ఫాస్ట్ గా అయితే జరిగిపోయింది. ఇంకా అలాగే పక్కన ఉన్న శివాలయం గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ శివాలయం గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది చూసేదానికి. మీరు కూడా చూసేసిండి. అసలు చాలా మందికి శివాలయం గుడి ఇక్కడ ఉందని ఎవరికి తెలియదేమో. ఖచ్చితంగా కాణిపాకం వచ్చిన వాళ్ళు మాత్రం ఈ గుడిని అయితే మిస్ కాకండి. దానికి ఆపోజిట్ లోనే ఉంటుంది శివాలయం గుడి. ఒక్కసారి విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అక్కడ పార్క్ లోపల అంతా చూసేదానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి విజిట్ చేసి మీరే చూడండి ఎలా ఉందో. ఇంకా శివాలయం లోపలికి ఎంట్రింగ్ అయ్యే లోపలే పార్క్ లాగా అక్కడ దేవుడి విగ్రహాలు అయితే చాలా సూపర్ గా ఉన్నాయి. అయితే మీరు కూడా చూసేసేయండి. చాలా అంటే చాలా బాగుంది అక్కడ లోపల విగ్రహాలు. ఆ పార్క్ చూస్తుంటే అసలు మేము మధ్యాహ్నం 1 గంట 2 టైంలో అలా వెళ్ళాం కాబట్టి మాకైతే ఫుల్ గా ఎండ ఉంది. కాళ్ళు అయితే కాలిపోతున్నాయి కింద అయితే అసలు ఎండకి. ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కాబట్టి 2-3 అవుతుంది టైం అయితే. ఇక్కడైతే కూల్ పెయింటింగ్ వేసాను. దీనిపైన వెళ్తుంటే చల్లగా ఉంది కానీ పక్కన రోడ్డు పైన వెళ్తుంటే కాళ్ళు అయితే కాలిపోతున్నాయి అసలు ఎండకి. ఓకే ఫ్రెండ్స్, ఇంక మాకైతే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ మేము ఇంటికి బయలుదేరి వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇంక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.